తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ నూతన చైర్మన్గా తిరుపతికి చెందిన శ్రీధర్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి ఎస్వీబీసీ ఆఫీసులో బాధ్యతల స్వీకరణ సందర్భంగా జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ మనవరాలు దగ్గుబాటి పురంధీశ్వరి కుమార్తె నివేదిత శ్రీధర్ వర్మ కాళ్లకు నమస్కారం చేశారు. అంతేకాదు ఆ ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చాలామంది తరలి వచ్చారు. అసలు ఈమె పాదాభివందనం ఎందుకు చేశారు, శ్రీధర్ వర్మకు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏంటో తెలియాలంటే చాలా వెనక్కి వెళ్ళాలి. శ్రీధర్ వర్మ తండ్రి ఎన్టీఆర్ రాజు సీనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. ఆయన అసలు పేరు రామచంద్రరాజు అయినా ఆ పేరు జనాలకు తెలియదు, ఎన్టీఆర్ రాజుగానే పరిచయం. ఎన్టీఆర్ రాజు అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. తిరుమల కొండపై నివాసం ఉండే రామచంద్రరాజుకు ఎన్టీఆర్ తిరుపతిలో పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన వద్దని వారించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సూచనలతో 2 సార్లు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. 3వ కూడా నియమించబోతే తనకు వద్దని వారించి ఎవరిని 2 సార్లకు మించి అవకాశం కల్పించొద్దని సూచించారు. తిరుమల పాలక మండలి నియామకంలో ఆ తర్వాత ఆ నిబంధనను చేర్చారు. అప్పటి నుంచి ఎన్టీఆర్కు ఆయనంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. అదే అభిమానం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చూపించారు. ఎన్టీఆర్ రాజు కిందటేడాది చనిపోతే నందమూరి మోహన్ కృష్ణ, రామకృష్ణ స్వయంగా ఆయన పాడమోశారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజు కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ చైర్మన్ అవ్వడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నాన్నగారి తరం నుంచి ఆ కుటుంబం మాకు అండగా ఉందని, అటువంటి రాజుగారి కుమారుడు నేడు తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ ఎస్వీబీసీ చైర్మన్గా ఎంపిక కావడం సంతోషం అంటూ నందమూరి మోహన్ కృష్ణ కామెంట్ చేశారు. రక్త సంబంధం లేకపోయినా తామంతా ఒకే కుటుంబమని రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ రాజు తర్వాత ఆయన కుమారుడు శ్రీధర్ వర్మతో కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అదే ఆప్యాయత కలిగి ఉన్నారు. శ్రీధర్ను కూటమి ప్రభుత్వం ఎస్వీబీసీ చైర్మన్గా నియమించడంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలపడానికి వారంతా తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగానే పురంధేశ్వరి కుమార్తె నివేదిత ఆయన కాళ్లకు నమస్కరించారు. తన అభిమానిపై ఎన్టీఆర్ చూపించిన ఆదరణ, ఆ తర్వాత ఆ కుటుంబంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చూపించిన ఆప్యాయత అందరి మనసులు గెలుచుకుంది. Thank you.